అయా పరిశుద్ధాత్మను పొందు వరకు ప్రకటనకి పోరాదని మా తండ్రి గారు దైవజనుడు చెప్పారు. అందుకు ఆయన అన్నారు, మానవుడు సిద్ధపడి బాప్తీసం తీసుకుంటాం అన్నది జరగదు. మీరు బాగా ఆలోచించాలి. భూమి మీద మానవుడు సిద్ధపడి బాప్తీసం తీసుకుంటాం అన్నది జరగదు. కారణం ఏంటంటే వాడికి సిద్ధపడటం అనే సంపూర్ణ స్థితి ఈ శరీరములో రాదు. రక్షణ వచ్చిన తర్వాత ఆ ఆత్మను సిద్ధం చేస్తాడు. పిల్లలు పొద్దున్నే స్కూల్కి పంపుతారు కదా, ఆడు బూడిద సరిగ్గా రాసుకోకపోతే వాళ్ళ అమ్మ ఏం చేద్దే, మీ రకాలకి మీకు తండ్రి ఆయన. ఏనండి నా మనవడ. అప్పుడు తండ్రి గారు అన్నారు, బాబు సిద్ధపడేదిగా తీసుకుంటాం అన్నది బాప్తీసం నిన్ను సిద్ధపరుస్తుందేమో అన్నారు. బోధ చేయనని సభ్యులయ్య గారు నాకు పండుగకు వచ్చినప్పుడల్లా చెప్పారు, బోధ చేయను, పరిశుద్ధాత్ముడు చెబితే చేస్తా. నిన్ను మార్చింది పరిశుద్ధాత్ముడే బాబు అన్నాడు అప్పుడు ఆయన. ఎవరో మానవుడు మారిపోదామంటే ఎవడో మారలేడు. ఒక మనిషిని అన్యున్నిగా ఉన్నోడిని మారే స్థితికి తీసుకొచ్చేది ఎవరో పరిశుద్ధాత్మ ప్రేరేపణ అనండే. మానవుడికి మారు మనసు ఇచ్చేది ఎవరో పరిశుద్ధాత్మ తండ్రి. చాలా గౌరవించాలి మీరు. పరిశుద్ధాత్ముడని పదం వాడకూడదు. ఎప్పుడు కూడా పరిశుద్ధాత్మ తండ్రి గారు అని గౌరవించాలి. ఆ పదాన్ని మీరు అలా వాడితే చాలా బాగుంటుంది. నేను అలాగే వాడతాను, మీ ఇష్టం. ఇవాళ మారు మనసు అని కావాలని ప్రేరేపించింది ఎవరో తెలుసా? పరిశుద్ధాత్ముడే. ఆత్మపూర్ణుడైన పౌలు ఒక మాట అన్నారు, బాప్తీసం అంటే ఏంటో తెలుసా, తెలుసుకొని తీసుకుంటున్నారా అని అడిగారు. చెప్పండి, ఇప్పుడు తీసుకున్నవాడు చెప్పండి. పోనీ బాప్తీసం అంటే తెలుసుకుని తీసుకున్నారా, తెలియకుండా తీసుకున్నారా? తీసుకున్నవాడు చెప్పొచ్చు, తీసుకోనోడు చెప్పొచ్చు. ఇలా చూస్తారేంటి? పెద్ద పెద్ద తలకాయలు. చెప్పండి, బాప్తీసం ఎందుకు తీసుకున్నారా? తెలుసుకున్నాక తీసుకున్నారా, తెలియకుండా తీసుకున్నారా, మీ అమ్మ బాబు చెబితే తీసుకున్నారా, పరిశుద్ధాత్ముడు చెబితే తీసుకున్నారా? పరిశుద్ధాత్ముడు మాకు చెబుతాడా అంటే, అసలు బాప్తీసం గురించి నేను పరిశుద్ధాత్మని అడిగాను. విన్నారా? పరిశుద్ధాత్మని అడిగాను బాప్తీసం గురించి. ఎందుకు బాప్తీసం పొందాలి? పాస్టర్లు కాదు. ఇక్కడ బాప్తీసం పొందడానికి మీకు ఎలా కాదు అలాగే ఇస్తాం. కారణం ఏంటంటే మేము పొందింది వేరు, మీరు అడిగేది వేరు. మీ ఇష్టం. ఎందుకని మీకు బాప్తీసం అంటే అర్థం ఏంటి తెలియలేదు. ఎవరైనా చెప్పగలరా? బాప్తీసం అంటే అర్థం ఏంటి? మత్తయి శుభవార్త బాగా చూడండి, 28వ అధ్యాయము 19వ వచనం. బాప్తీసం అంటే అర్థం ఏంటి? కాబట్టి మీరు వెళ్ళి చేడి మారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు. బాప్తిస్మం ఏ నామములో? నీటిలోనా? దేవుడు ఇష్టం. నేను పరిశుద్ధాత్మని అడిగాను. ముగ్గురు బాప్తిసం ఇస్తున్నావు ఎందుకో తెలుసా అన్నారు తండ్రి. ముగ్గురు ఎవరో? తండ్రి. రెండోది ఎవరో? కుమారుడు. మూడోది ఎవరో? పాస్టర్ అని తీసుకుంటే ఆడికి బాప్తిసం వేస్ట్.
ఆడికి టేస్ట్గా ఉన్న అది కుళ్ళు కొంపు. నీ తలంపే నీకు రక్షణ ఇచ్చును గాక. చట్టము ఆకులు లేని చెట్టు లాంటిది. ఎందుకు ఆకులు లేవు, దానికి పూత లేదు, మొద్దు చట్టం అంటే. యేసుప్రభుకి ఎంత బాధ వచ్చిందో తెలుసా? పౌలు గారు గలతీ సంఘానికి రాసినప్పుడు అన్నారు, అసలు ఆ చట్టమట్టుకుని బతకం, నీకు దేవుడు సావాసం ఉండదన్నాడు. చట్టములో ఏమీ లేదు, జీవము లేదు. మాట్లాడలే. యూదుని చట్టం ఏంటి? బాప్తిసం తీసుకోండి నీటిలో నీళ్లతో. కానీ ఆత్మ చట్టం ఏంటి? తండ్రి యొక్క నామములో, కుమారుని యొక్క నామం. ఆ 3 నామాలు ఎందుకు చెప్పండి? ఎవరైనా ఇచ్చినోళ్ళు కానీ పుచ్చుకునేవాళ్ళు కానీ ఎవరైనా చెప్పండి. నీకు 3 భాగాలు ఉన్నాయి. 1 శరీరం, 2 మనసు, 3 ఆత్మ. ఆ 3 గురించి ఎందుకు బాగా చెప్పమంటారా? ఏసు ఎక్కువ, నీళ్ళు ఎక్కువ? బాగా ఒప్పుకున్న రకాలరా. ఏసు ఎక్కువ, నీళ్ళు ఎక్కువ? అది చెప్పలేదు. ఏసు మాట ఎక్కువ అని చెప్పండి. ఆయన మాట ఎక్కువ అని రోగులకు వెళ్ళిపోయి లాజరు బతికేసేసాడు. అయ్యాయిరకు మత బతికేసిందని చెప్పారు రకాలరా. ఆయన మాటలో ఏముంది? సావుని ఆయన అట్టుకుపోయాడు, జీవం ఇచ్చాడు అనాలి. భాషా జ్ఞానం లేని భవిష్యత్తు. బతకనిచ్చిన తెలివి స్వర్గానికి పనికిరాదు. ఈ ఊళ్ళో లొంగెట్టుకొని నెత్తి మీద పెట్టుకుని వెళ్ళిపో. నామం ఎక్కువ. అప్పుడు చెప్పండి, నీళ్ళు ఎక్కువ, భూమి ఎక్కువ, ఆకాశం ఎక్కువ, ఈ రెండింటిని చేసినాడు ఎక్కువ? బయలే చెప్పారు. నీ మనసులో నైజ్యం తిరగబడతలేదు. నీ మనసును బట్టి మాట్లాడుతున్నారు. వాళ్ళ శరీరాన్ని బట్టి యూదులు, వీళ్ళు పెద్ద పెద్ద సాధువులు. మీరు ఏ సాధువులు? చట్టాన్ని చుట్టుకుని సంకలో పెట్టుకుని తిరిగే సాధువులారా. యేసు ప్రభు 12 ఏళ్ళకి గుళ్ళోకి వెళ్ళినప్పుడు గడ్డాల మాసిపోయిన సాధువులు వచ్చి కూర్చుంటే ఆయన మాట్లాడుతున్నాడు. అవును, అసలు నువ్వు చెప్పేది ఏంటి అని అంటే వాళ్ళు కుట్టేస్తారు. కాకపోతే ఆయనకి ఎలా చెప్పాలో చెప్పేవాడు. వాళ్ళు చెప్పేది చట్టం, ఈయన చెప్పేది నిత్య జీవం. మీకు ఏది కావాలి ఇప్పుడు? నీళ్ళు ఎక్కువ, నామం ఎక్కువ? రక్షణ ఎవరి వల్ల వచ్చింది? ప్రాణము దార పోసినోడల్లా నాలు అర్థమైనోడు అయితే. లేకపోతే మీ అమ్మ ఇచ్చాడా, మీ అయ్య ఇచ్చాడా? పురుషోత్తం సోదరుని వీళ్ళు అడగండి. ప్రాణభిక్ష పెట్టిను పగతిని ఓడించిన సంతోషింపర. మాసిలమణి గారు వేశారు ఆ పాట. అది నేను వేసాను. అందులో నేను బాగా సంతోషిస్తాను. నా పగవాడు పాపం. ఎవడ పగవాడు? పాపం. ప్రాణభిక్షను పెట్టెను పగతిని ఓడించెను ఆహా అన్నాడు. సంతోషింపరే ప్రియులారా. ఇప్పుడు చెప్పండి, మానవుడికి ఎన్ని ఉన్నాయి తల్లులారా? 1 శరీరము, 2 మనసు, 3వది జీవం. ఈ 3టికి 3 పేర్లు చెప్పారు. యేసుప్రభు ఈ బోధ చేసినప్పుడు పునరుద్ధానుడు అయ్యాక చెప్పారు. మీరు ఏ వాక్యం చెప్పినా ఏ సందర్భంలో చెప్పాడో చెప్పాలి. పునరుద్ధానుడు అయ్యాక, పునరుద్ధానుడు అవ్వకముందా, ఆరోహణం అయ్యాక, ఆరోహణం అవ్వకముందా? అసలు కాలాన్ని ఎరిగి అజ్ఞానుల వలె బతక్క అని పౌలు రాస్తున్నాడు. కాలం ఏమీ తెలియదు. తిండి కాలం తెలుసు, రోగకాలం తెలుసు, సాగు కాలం తెలుసు, దొల్లే కాలం తెలుసు, దిక్కుమాలిన కాలం తెలుసు. మీరు ఉన్నది దిక్కుమాలిన కాలమా, దిక్కైన కాలమా? ఎవడో మాట్లాడతలా. ఆయన దిక్కుగా ఉన్న ఆ దిక్కుని ఆధారం చేసుకుని బ్రతకలేని వాడికి దిక్కుమాలిన కాలమే. ఆయన దిక్కు కాదా? ఆయన్ని దిక్కుగా ఆధారం చేసుకుని నువ్వు బ్రతుకుతులేదు కనుక దిక్కుమాలిన కాలమే. ఏంటి ఎలా మాట్లాడుతున్నాడు అంటారేమో. ప్రకటనలో చెబుతాడు, రెఫరెన్స్ చూడకలే. దిక్కుమాలిన వాడువును దౌర్భాగ్యుడువు. నువ్వేం చూపిందనా?
నీ పిల్లలకి నువ్వేం చూపిందనావు? నీ మనస్సాక్షికి, నీ నైజ్యానికి ఏం చూపిందనావు? ఆయింది చూపించాలి. నేను ఇలా చెప్తే టైం సరిపోద్ది, ఇంక వదిలేస్తున్నాను. మాకు మీకు గురించి ఈ మేత రెండింటి గురించి వేస్తున్నాను. ఇప్పుడు ఏం చేయను అమ్మా? మనిషి దిక్కుమాలినవాడా అన్నీ ఉన్నవాడా? అయ్యి బాబోయ్, దిక్కుమాలినోడు ఒక దిక్కుమాలినోడు తిట్టారనుకో, వాళ్ళు నరికేయరు. మీకు బాగా ఉందా? దేవుణ్ణి హృదయములో లేనివాడు దిక్కుమాలినవాడు. ఆ హృదయాన్ని చూసే యేసు శిష్యుడు ఆత్మ సంచార వరం గలవాడు శిష్యుడైన యోహాను. కాలం ఎప్పుడు? నేను అందుకే అంటాను, పౌలు గారు రాసింది మీరు ఎప్పుడైనా బాగా చదివి ధ్యానం చేయండి. ఏంటిది? కాలము నిరిగి అజ్ఞానుల వలె కాక. కాలాన్ని లెక్కేసేవాడు జ్ఞాన. ఆత్మ సంబంధులకి కాలము లేదుగాక. మరి మీరేమంటారు? మా పిల్లోడిగా నీళ్ళు వచ్చినాయి అందరుగాక. అది ఎవరంటున్నారు? ఆత్మ సంబంధులకి రోజులు లేవు. పరమజ్ఞానికి భూలోకంలో ఉన్న మట్టి రోజులు అవసరం లేదు, నీకే అవసరం. ఇప్పుడు నామం కావాలా, నీళ్లు కావాలా, ముంచి కావాలో మీకు ఎలా కాదు అలాగా ఆయన చేయను గాక. మాట్లాడలేదు. వెరీ గుడ్, మంచి మాట. ఏం చేయవు అసలు. యేసు ప్రభులాగా ఆయన ఉన్నప్పుడు అయితే నేను పుడితే అసలు భూమి మీదకి రాను. దైవజనుడు ఉన్నప్పుడు ఆయనకి మాకు ఎన్నో తేడాలు వదిలేండి. అప్పుడు పుడితే అక్కడ పోదును, ఆయన కూడా వెళ్ళిపోదును, వదిలిపోను. ఎందుకు వచ్చినాయి? రవస సంత, పెద్ద పుచ్చు సంత, పిచ్చి సంత అనిపించట్లేదు మీకు? అమ్మ ఇప్పుడు చెప్పండి, నా తమ్ముళ్ళకి నీకు ఎలా కాదు ఎలాగా, నా చెల్లికి ఎలా కాదు ఎలాగా, ఆయన ఇస్తాడు, శుభ్రం తీసుకోండి. ఇప్పుడు ఎవరెత్తారు? పాస్టర్ గారా? నేను ఆ మాట అన్నప్పుడు అలా కాదండి, నా అమ్మ కాదు, నా అయ్య కాదు, పాస్టర్ గారు కాదు, తండ్రి అయిన దేవుడు. యేసుప్రభు చెప్పారు. వెళ్ళిపోయే ముందు ఎందుకు చెప్పాడు చెప్పండి. పోనీ 28వ అధ్యాయము యేసుప్రభు పునరుద్ధరణ అయిన తర్వాత కాదా? ఎక్స్ట్రా పండుగలు చేసిన రా కలరా మాట్లాడరా? ఎందుకు పునరుద్ధరణయ్యాక చెప్పాడు చెప్పలే? పునరుద్ధరణుడు అయిన తర్వాత మహిమేసుకున్నాడు. మానవ శరీరంలో ఉండగా కొంచెం మహిమేసుకున్నాడు. పెద్ద మహిమ పరదేశంలో వదిలాడు. అవన్నీ శిష్యుడైన యోహాను చెప్పారు.